పాపం చిన్న పిల్లల్ని పెట్టాలి. మనమైతే ఎంజాయ్ చేసుకుని వస్తాం. చిన్నకి కూర్చో బేబీ సీట్ కొన్నది ఖచ్చితం కరెక్ట్ గుర్తుపట్టిన. ఈ షాప్ నార్మల్గా బేబీ బంటింగ్ అని అన్ని పిల్లల ఈ సామాన్లు దొరుకుతాయి అన్నట్టు ఇడ. ఇదే అమ్మ మన బుడ్డవ్వ కోసము ఇప్పుడు కార్ సీట్ కొనడానికి వచ్చినాం అన్నట్టు. అప్పటికి హాస్పిటల్ పోకముందే కార్ సీట్ తీసుకొని పోవాలం మనము. చూస్తా ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి. వాళ్ళు రాకముందు అన్నీ కొని పెట్టాలమ్మా, ఏం చేయొద్దు. ఇప్పుడు హాస్పిటల్ పోగా మనం హాస్పిటల్ బ్యాగ్ అని ఒకటి ప్యాక్ చేసుకోవాలా, అది రేపటి నెలలుండనే చేసుకుందాం. అన్నీ తీరుల కార్ సీట్లు, దీంట్లోకి వెళ్ళి మనకి ఏది మంచి అనిపిస్తే అది కొనుక్కోవచ్చు. మళ్ళీ కార్ సీట్లలో 2 తీరులు ఉంటాయమ్మా. పుట్టినప్పటి నుండి 4 ఏళ్ళ దాకా ఒకటి, మళ్ళీ ఒకటి తర్వాత 8 ఏళ్ళ దాకా ఒకటి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అది అట్లా కూడా చూసి తీసుకోవాలా మనము. ఇప్పుడు 4 ఏళ్ళ దాకా వచ్చేటట్టు తీసుకోవాలన్నట్టు. ఏమైందే కానీ 8 ఏళ్ళ దాకా వచ్చేటట్టు ఉండదు, మళ్ళీ ఒకటి చేంజ్ చేయబడుతుంది. నేనంటున్నా డబ్బు ఉంది చూడు, ఆ డబ్బు ఉతుకపోతుందేమో అని నేను అంటున్నా. ఇప్పుడేం అవసరం లేదు, డెలివరీ అయినాక తీసుకుందాం ఇవి. కానీ ప్రాంబ్లియా బయటకు తిప్పదందికి. దిలీప్ 0 to 8 years అని ఉంది, 8 ఏళ్ళ దాకా అన్నట్టు. ఇది ఇట్లా వేరే ఉంటాయి అన్నట్టు. అయ్యో ఇది 6 నుండి 4 ఏళ్ళ వరకు. ఇది 0 to 4 years, ఇది 6 నెలల నుండి 8 ఏళ్ళ వరకు. తీర్లు ఉంటాయి, మనకి ఎట్లాంటిది కావాలో అట్లాంటివి తీసుకోవాలి. లెక్కమ్మ ఎందుకు అన్నీ అట్లా ఉరుకుతాయి, పడతారు, చేస్తారు. తట్టుకునేటి ఏముండయి కదా. అట్లా చెప్పు, తొందరగా నడుచురు రాదాన్ని. అదే అలవాటు ముందు ఇట్లా కార్ సీట్లు కొని పెట్టుకోవాలా, ఎత్తుకోవద్దు, కార్లను తీసుకురావాలంటే ఏమనిపించింది నీకు? పాపం చిన్న పిల్లల్ని పెట్టాలి. మనమైతే ఎంజాయ్ చేసుకుని వస్తాం. మంచిగా పద్ధతి